తెలుగు రాష్ట్రాల్లో చలి చంపేస్తోంది. ఉత్తరాది నుంచి వస్తున్న శీతల గాలులే కారణమని నిపుణులు చెబుతున్నారు. చాలా చోట్ల రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. తెలంగాణలో చలికి తట్టుకోలేక పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. గత 24 గంటలుగా రాష్ట్ర వ్యాప్తంగా పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గాయి. మరోవైపు రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు 4 నుంచి 7 డిగ్రీల వరకు పడిపోయాయి. సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతున్న చలి తీవ్రత మరుసటి రోజు ఉదయం 9 గంటల వరకు ఉంటుంది. అత్యవసరమైతే తప్ప జనం బయటకు రావడం లేదు. మరో 3 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. అటు ఏపీలోనూ చలి చంపేస్తోంది. ఆంధ్ర కశ్మీర్గా చెప్పే విశాఖ ఏజెన్సీలో చలి తీవ్రత పెరిగింది. ఏజెన్సీలోని లంబసింగి, చింతపల్లి ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 10 గంటలు దాటినా మంచు కమ్మేయడంతో ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కోస్తా జిల్లాల్లో అంతకంతకు చలి పంజా విసురుతోంది. ఇంతటి భయంకరమైన చలి అనారోగ్యానికి కూడా దారితీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పట్టపగలే లైట్లు వేసుకుని వాహనాలు నడపాల్సిన పరిస్థితి ఉంది. ఉష్ణోగ్రతలు మరింత పతనమయ్యే అవకాశాలున్నాయని హెచ్చరికలు వస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో చలి తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, జిల్లాలో చలి వణుకు పుట్టిస్తుంది. సాధారణ రోజుల కన్నా కనిష్టంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నది కూడా జనం ఇళ్ల నుంచి బయటికి రావడానికే భయపడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళ కూడా అత్యల్పంగా 11 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గత వారం రోజులుగా మనం చూసుకుంటే వారం రోజుల నుంచి కూడా 10 నుంచి 15 డిగ్రీల మధ్య కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ప్రధానంగా చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో కూడా జనం ఎక్కువ ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తెల్లవారుజాము నుంచి మొదలు పెడితే మిట్ట మధ్యాహ్నం కూడా చలిగాలుల తీవ్రత కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో రోజంతా జనం ఇళ్ల నుంచి బయటికి రాని పరిస్థితి ఏర్పడింది. అంటే ఇటు పగలు, మధ్యాహ్నం, రాత్రి అని తేడా లేకుండా కూడా చలి తీవ్ర స్థాయిలో పంజా విసురుతుందని చెప్పాలి. మనతో కొంతమంది స్థానికులు ఉన్నారు, అన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్లుందో చలి చెప్పండి అండి. చలి ఎట్లుంది? చలి విపరీతంగా ఉందండి. పిల్లలు బయట రావడానికి కూడా భయపడుతున్నారు. స్కూల్ పిల్లలకి బాగా ఇబ్బంది అవుతుంది. అంటే ఇంతగానో ఎప్పుడైనా చూసారమ్మా? ఎక్కువ ఉంది ఈసారి చలి. అంటే గాలి ఎక్కువ ఉంది. చలి కంటే ఎక్కువ గాలి ఎక్కువ వస్తుంది బయటకి. అంటే ఇళ్లలో పిల్లల పరిస్థితి ఎట్లుంది? పిల్లల పరిస్థితి అంటే లేవడానికి కష్టం అయిపోతుంది. పిల్లలకి స్కూల్ పొద్దున్నే ఉంటున్నాయి. మార్నింగ్ 7 o'clock స్టార్ట్ అవుతాయి కదా, చాలా ఇబ్బంది అయిపోతుంది పిల్లలకి. లేస్తలేరు పిల్లలు లేవమంటే అసలు. అంటే మధ్యాహ్నం వేళలో కూడా ఉంటుందా చలి? మధ్యాహ్నం గాలి ఎండ వస్తుంది, కానీ గాలి వస్తుంది, బాగా ఎదురు గాలి వస్తుంది. మీరు చెప్పండి ఎట్లుంది చలికి? ఇప్పుడు చాలా सर्दी ఉంది. लोग जो है घर के बाहर नहीं निकल रहे. स्कूल के लिए प्रॉब्लम हो रही जाने के लिए. छोटे बच्चे भी नहीं उठ रहे स्कूल के लिए. मौसम बहुत ठंडा है. ठंडी हवाएं वगैरह छुट्टी हुई है. ఇది మనం చూసుకోవాలి. చాలా వరకు కూడా స్థానికులు చలి తీవ్రత నుంచి కూడా రక్షించుకోవడానికి కూడా మంటలు కూడా పెట్టుకొని సేద తీరుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఓవరాల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే అన్ని చోట్ల అదే పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. చాలా వరకు కూడా పిల్లలకు ఎక్కువగా ఈ శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో కూడా పిల్లలు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే చలిగాలుల తీవ్రత ఉదయం తెల్లవారుజామున కాకుండా మధ్యాహ్నం వేళలో కూడా చలిగాలుల తీవ్రత అనేది ఎక్కువగా ఉండేది. అంటే మనం గత వారం రోజుల నుంచి కూడా పోలిస్తే చలిగాలుల తీవ్రత ఎక్కువ ఉండడంతో కూడా జనం చాలా వరకు ఇళ్లకే పరిమితమైనారు. ఏదైనా అవసరాల నిమిత్తం అయితేనే వాళ్ళు బయటికి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఇటు చాలా వరకు ఆర్టీసీ దానికి సంబంధించి కూడా ఆర్టీసీ బస్సులు నడిపేవారు కూడా వాళ్ళు కూడా తెల్లవారుజామున నుంచి కూడా బస్సులు నడిపే డ్రైవర్లు కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. మనతో కొంతమంది స్థానికులు అంటే చెప్తున్నది ఏంటంటే పగలు వేళల్లో కూడా చాలా వరకు కూడా చలిగాల తీవ్రత ఎక్కువ ఉండడంతో కూడా ఎక్కువ ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా చాలా స్థానికులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే మరో 2-3 రోజుల వరకు కూడా ఇదే విధంగా చలిగాల తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతుండడం కూడా జనం చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. అటు వైద్యులు కూడా ఏదైనా అవసరాల నిమిత్తం అయితేనే బయటికి రావాలి, కానీ లేకుంటే రావద్దని కూడా ఇటు వైద్యులు కూడా ప్రికాషన్స్ ఇస్తున్నారు. ప్రధానంగా పిల్లల విషయంలో మాత్రం చాలా వరకు జాగ్రత్తలు కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని, లేకుంటే శ్వాసకు సంబంధించిన వ్యాధులతో కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుందని కూడా ఇటు వైద్యులు చెప్తున్నారు. అదేవిధంగా ఇటు ప్రైవేటు అటు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఈ చలి దానికి సంబంధించి కూడా శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో చాలా వరకు
పేషెంట్స్ కూడా అడ్మిట్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. గడిచిన నెల రోజుల వ్యవధిలో చూస్తే కూడా చాలా వరకు కొన్ని వందల సంఖ్యలో కూడా హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. అదే దాంతో అటు ప్రైవేట్ అటు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా రోగులతో కిక్కిరిస్తూ ఉన్న పరిస్థితి కనబడుతుంది. చాలా వరకు ఈ హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్న వారు చిన్నపిల్లలు, చంటి పిల్లలు ఎక్కువగా ఉన్నారని చెప్పాలి. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో మరో 2-3 రోజుల వరకు కూడా ఇదే విధంగా గాలుల తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్న నేపథ్యంలో ఏదైనా అవసరాల నిమిత్తం అయితేనే బయటికి వెళ్లాలని కూడా ఇటు వైద్యులు ప్రికాషన్స్ ఇస్తున్నారు. ఇది జిల్లాలో చలి తీవ్రతకు సంబంధించి అప్డేట్స్. కెమెరా పర్సన్ రవిచరణ్తో మహేంద్ర ఎన్టీవీ, నిజామాబాద్.